హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామంది రన్నర్స్ బాధపడుతుంది ఏంటంటే పెయిన్స్. సో ఆ పెయిన్స్ మీదనే ఒక కంటెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియోకి 100 లైకులు మీ నుంచి కావాలి నాకు. ఎందుకంటే కంటెంట్ వీడియో పెడుతున్నప్పుడు రీచ్ కావాలంటే సో మీరు కూడా సపోర్ట్ చేయాలి. సో నా వీడియో మీ అందరికి రావాలి అంటే లైక్ కొడితే ఖచ్చితంగా నా వీడియోస్ మీకు వస్తాయి, 10 మందికి షేర్ అవుతాయి. సో ఇదంతా పక్కన పెడదాం. యాంకిల్ పెయిన్ కింద ఫుట్ దగ్గర ఎక్కడైతే ఫుట్ మెడమ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాని మనం యాంకిల్ అని చెప్పుకుంటాం. యాంకిల్ పెయిన్ చాలా మందికి వస్తుంది. ఎట్లా తగ్గించుకోవాలి, దాన్ని ఎట్లా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, పవర్ఫుల్ ఎట్లా వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుట్ వాడేటప్పుడు ఏమవుతుందంటే సైడ్లో కడుతుంటుంది, కొంతమందికి ఇట్లా లోపలికి కడుతుంటుంది, కొంతమందికి రైట్ పడుతుంటుంది. అది ఎందుకంటే యాంకిల్ స్ట్రెంత్ లేక. వాస్తవానికి రన్నింగ్ అందరు చేస్తుంటే ఇగో ఈ రన్నర్ ఇంత బాగా చేస్తున్నాడు అన్న, మీ యాక్షన్ ఇంత బాగుంటుంది, మీ ఫుట్ వర్క్ చాలా బాగుంటుంది రన్నింగ్ చేసేటప్పుడు అని చాలామంది అన్నారు. స్ట్రెంథనింగ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. స్ట్రెంథనింగ్ చేస్తే మీరు కూడా తోపే. సో అందుకోసమే రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయిస్తే ఖచ్చితంగా మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ని మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. మాకెందుకులే, మేము రన్నర్స్ కాదు కదా, మాకు కూడా ఎందుకు అనుకోకండి. సో ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్క మనిషికి నిత్య జీవితంలో, ఈ సమాజంలో జరుగుతున్న ఈ కల్తీ ప్రపంచంలో మనం బ్రతకాలి. మనం స్ట్రెంత్, ఇమ్యూన్ పవర్ సిస్టమ్ని మనం మెయింటైన్ చేసుకొని బతకాలి ముందలుకోవాలంటే కానీ అంటే మాత్రం ఖచ్చితంగా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఇప్పుడు ఈరోజు మనకు రన్నర్స్కి మేజర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, యాంకిల్ పెయిన్. మెయిన్గా వచ్చేది యాంకిల్ పెయిన్. కిందనే మనకు స్ట్రెంత్ లేనిది మాత్రం, బేస్ స్ట్రెంత్ లేనిది మాత్రం ఏం చేయలేం. కింద మనం బేస్మెంట్ అయ్యింది, మీద పిల్లర్లు లేపలం, అదొకటి గుర్తుపెట్టుకుంది. ఓకే చలో, మనం ఇప్పుడు యాంకిల్ స్ట్రెంత్లింగ్ చేద్దాం. మన బాడీలు ఉంది కదా, బాడీలు ఏం చేద్దామంటే కింద పెట్టుకుందాం. యాంకిల్ అంటే ఇది. సో యాంకిల్ అంటే ఇది కాబట్టి సో దీన్ని స్ట్రాంగ్ చేయాలి. ఇది స్ట్రాంగ్ లేకపోతే అటు ఇటు లెగ్ పోతుంది అన్నట్టు. సో మీ అందరికీ తెలుసు, నేను లింక్ ఇస్తా మీకు, జర తక్కువ కాస్ట్లో చెప్తా. నేను తీసుకున్నది జర డెకాత్లన్లో తీసుకున్నాను కాబట్టి ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దాదాపుగా ఇది 750-800 రూపాయలు ఉంది. ఇది టారో బ్యాండ్. సో మీరు నార్మల్ క్వాలిటీలో కూడా తీసుకొని కొన్ని రోజుల వరకు వాడుకోవచ్చు. ఒక 300, 200, 250, 229 అట్లా. సో మీకు ఉంది, నేను కింద లింక్ ఇస్తా. ఆ లింకులో మీరు టారో బ్యాండ్ తీసుకోండి. ప్రతి ఒక్క రన్నర్కి చాలా ఇంపార్టెంట్. దీంతో ఏమైనా చేసుకోవచ్చు. ఇంతగో స్ట్రెచబుల్, ఇగో ఏమైనా చేయొచ్చు. అర్థం చేసుకోండి, ఇగో ఎంత బాగా అంటే ఏ వర్కౌట్ పడితే ఆ వర్కౌట్ చాలా మంచిగా ఈజీగా చేయొచ్చు అన్నట్టు దీంతో. సో మీకు నా నుంచి ఏది కావాలో అదే తీసుకోండి. సో ఇది డబల్ వేసేసి మనకు ఎంత పవర్ఫుల్ కావాలి అనేది డబల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత సో దీన్ని ఎక్కడ ఫుట్ టో అయితే ఎక్కడ ఉందో ఈ టో దగ్గర కట్టుకొని ఏం చేస్తారు, దీన్ని జర కొద్దిగా లైట్గా ఇట్లా ముడేస్తే అయిపోతుంది. దీన్ని వేసేసి ఇట్లా బెండ్ చేసి మనం పట్టుకొని మనకి ఇప్పుడు ఫుట్ ఎట్లుంది, సో వెనకాలకు ఉంది ఫుట్. ఓకే, ఈ ఫుట్ని మనం ఏం చేయాలి, ముందు కనాలి. ఇగో 1 2 3, ఒక్క నిమిషం, 4 5 6. స్ట్రెంత్ బాగా పడుతుంటుంది. ఇగో ఇట్లా వెనకాలకు వచ్చేటప్పుడు మెల్లగా స్లోగా రావాలి. నరాలు మొత్తం ఏవైతే వెయిన్స్ ఉన్నాయో, ఈ యాంకిల్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా హెవీ స్ట్రాంగ్ పవర్ఫుల్ అయిపోతాయి. బిల్డ్ చేసుకొని అప్పుడు నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు ఫుట్ అనేది చాలా స్ట్రాంగ్గా పడుతుంది. ఇట్లా ఇంత స్ట్రాంగ్ మనం ఇట్లా పెట్టినప్పుడు కూడా ఫుట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే మాత్రం, ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూపిస్తా. ఇగో 1 2 3 4 5 6 సాగదీయాలి. ఇగో కిందికి సాగదీస్తున్నానా, కిందికి ఎట్లా సాగదీస్తున్నా, ఇంత పవర్ లేదా కిందికి పోయిందా, అది దాదాపు 2-3 కేజీలు కిందికి తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ వెనకాలకు వస్తుంది, మళ్ళీ ముందరకు పోతుంది, మళ్ళీ వెనకాలకు వస్తుంది. ఇంత ఈజీగా ఇంత క్లారిటీగా ఒక వర్కౌట్ గురించి ఎవరు చెప్పారు. సో ఇంతే యాంకిల్ స్ట్రెంథనింగ్, ఇంతే. తర్వాత యాంకిల్ స్ట్రెంథనింగ్ ఇంకొక లాగా ఉంటుంది, వెయిట్స్ వేసుకొని కూడా చేయొచ్చు. అది నేను యాంకిల్ వెయిట్స్ అనేది ఇక్కడ వేసుకొని నేను చేసి చూపిస్తా, తర్వాత వీడియోలో చేపిస్తా మీకు. ఎందుకంటే ఎక్కువ లెంతీ అయిపోయింది ఒక వీడియో, మీకు అంత ఇంట్రెస్ట్ మూడ్ వస్తలేదు. అందుకోసం ఏదో 4-5 నిమిషాలలో వేయాలి కాబట్టి బోత్ లెగ్స్, 2 లెగ్స్కి వేయచ్చు. ఈ యొక్క దానివల్ల, ఈ టారో బ్యాండ్ వల్ల ఎన్ని వర్కౌట్లు అంటే అన్ని వర్కౌట్లు. హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు, కాఫ్ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు, యాంకిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు, హ్యాండ్ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు,
ఆఖరికి ఒకవేళ ఎవరికైనా మెడల నొప్పులు ఉంటే కూడా దీంతో స్ట్రెంత్ ఈ మెడల నొప్పులు ఉంటే కూడా దీంతో స్ట్రెంత్లింగ్ చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత నెక్స్ట్ డే బై డే అన్ని వీడియోస్ రెగ్యులర్గా మార్నింగ్ టైంకి అప్లోడ్ అవుతాయి, వర్కౌట్ గురించి ఈవినింగ్ అప్లోడ్ అవుతాయి. సో ప్రతి ఒక్క వీడియోస్ని మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి 10 మందికి సపోర్ట్ చేయండి. మీరు ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో, ఎవరికైతే పెయిన్స్ ఉన్నాయో స్ట్రెంత్లీగా చేసుకోవాలనుకుంటే, ఇంకోటి యాంకిల్కి ఇంకోటి కూడా ఉంది మళ్ళీ మరమ్మత్తు. ఈ యాంకిల్ పెయిన్ వస్తుంటే ఈ స్ట్రెంత్లింగ్ చేసుకుంటా రోజు ఒక ఐస్ క్యూబ్ ఏదైతే బౌల్లో వాటర్ పోసేసి ఐస్ క్యూబ్ పెట్టేసి ఇంత ఐస్ తీసుకొని రోజు 1-2 టైమ్స్ కనుక ఒకవేళ రోజు 8 నిమిషాలు కనుక యాంకిల్ దగ్గర పెట్టిరంటే మీకు యాంకిల్ మొత్తం కంప్లీట్గా ఏమైనా పెయిన్ ఉంటే పెయిన్ కూడా రిలీఫ్ అయిపోతుంది. గింతే సింపుల్, ఇక పెద్ద కష్టమే కాదు. గుర్తుపెట్టుకోండి ఇక అంతే. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. జై జవాన్ జై కిసాన్.